ఐడిటీవీ మన ఉనికి మన వాణి. బెట్టింగ్ యాప్స్ కేసు సినిమా స్టోరీ లాగే ట్విస్టులతో థ్రిల్లర్ రేంజ్లో ట్విస్టులు చూపిస్తుంది. ఇన్నాళ్ళు ఈ యాప్లను ప్రమోట్ చేసిన సినిమా స్టార్ల చుట్టూ తిరిగిన కేసు వ్యవహారం ఇప్పుడు కీలక టర్న్ తీసుకుంది. న్యాయ సహకార ప్రకారం ముందుకు వెళ్తున్న పోలీసులు విచారణలో మరో వర్గాన్ని భాగం చేశారు. అసలు ఎక్కడి నుంచి ఎలా ఇదంతా మొదలైందన్నది తేల్చే దిశగా కీలక ప్రయత్నాలు చేస్తున్నారు. బెట్టింగ్ యాప్ల కేసులో కీలక అడుగు పడింది. ఈ కేసులో బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల్ని కూడా మియాపూర్ పోలీసులు నిందితులుగా చేర్చారు. ఇప్పటికీ 25 మంది నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు పడగా తాజా మరో 19 మంది యాప్స్ నిర్వాహకులు నిందితులయ్యారు. న్యాయ సలహా మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. తెలంగాణలో ఇలాంటి యాప్లపై నిషేధం ఉన్నా కూడా అసలు ఎలా ఈ దందా మొదలైంది, ఎలా ప్రచారం చేస్తున్నారు, ఎలాంటి ఘటనలు జరిగాయి అన్నది పూర్తిగా తేల్చే దిశగా విచారణ చేస్తున్నారు. ఇప్పటికే కొందరు సినీ నటులు సోషల్ మీడియాలో విచారణ ఇవ్వగా మరికొందరు నేరుగా విచారణకు హాజరై పోలీసుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ప్రముఖుల ప్రచారం చేశారు, కరెక్టే. కానీ నిషేధం ఉందని తెలిసినా కూడా బెట్టింగ్ యాప్స్ ను నిర్వాహకులు ఎలా తీసుకురాగలిగారు, వాళ్ళు ఎందుకంత లిబర్టీ తీసుకున్నారు అనేదే పోలీసుల విచారణలో కీలకంగా ఉన్న పాయింట్. డబ్బులు భారీగా నష్టపోయిన వారి ఆవేదనకు యాప్లే కారణం కాబట్టి ముందుగా వాటి నిర్వాహకుల వ్యవహారాన్ని తేల్చాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలు ఉల్లంఘించిన వారి వ్యవహారాన్ని గుర్తించి చట్ట ప్రకారం కఠినంగా శిక్షించేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే ఆ యాప్ల నిర్వాహకుల జాడ్ను కనిపెట్టి పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 5 యాప్ల నిర్వాహకుల వివరాలు తెలుసుకున్నారని, మిగతా వారి సంగతి కూడా తేల్చే పనిలో ఉన్నారని తెలుస్తుంది. ఆ నిర్వాహకుల్లో ఎవరైనా పలుకుబడి ఉన్నవారు ఉన్నారా, వారికి ఎవరి నుంచి ఎలాంటి అండదండలు అందుతున్నాయన్నది కూడా అతి త్వరలోనే తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజ్ వంటి టాప్ స్టార్లకు తోడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యాక్టర్లు చాలా మంది ఈ కేసులో బుక్ అయ్యారు. కొందరు సోషల్ మీడియాలో తాము వివరణ ఇస్తే మరికొందరు నేరుగా విచారణకు హాజరై తమ వర్షన్ వినిపిస్తున్నారు. ఇప్పుడు మాత్రం ఎలాంటి యాప్కు ప్రమోషన్ చేయడం లేదన్నారు. పోలీసుల దూకుడు చూస్తుంటే బెట్టింగ్ యాప్స్ కేసులో ముందు మరిన్ని సంచలనాలు నమోదయ్యే అవకాశాలుగా కనిపిస్తుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి.